వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో మిర్చ్ మసాలా విత్ మీ స్వాతి. నేను ఈరోజు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్కి వచ్చేసాను. ఈ రెస్టారెంట్లోకి ఎంటర్ అవ్వగానే మనము మాదాపూర్లో ఉన్నామన్న సంగతి మర్చిపోతాం. ఎందుకంటే ఒక విలేజ్లోకి ఎంటర్ అయ్యాము అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడ యాంబియన్స్ చూసినా బయట అంటే వాల్స్ మీద పెయింటింగ్స్ కానీ ముగ్గులు కానీ ఇవేమి చూసినా సరే మనం ఒక విలేజ్లోకి వెళ్ళామేమో లంచ్ ఆర్ డిన్నర్కి అనిపిస్తుంది. రెస్టారెంట్ వాళ్ళు పాలమూరులో ఉన్న ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని తెచ్చి మన హైదరాబాదీస్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే కాకుండా మన హైదరాబాదీ ఫుడ్ అండ్ పాలమూరు ఫుడ్ రెండు కలిపి ఫ్యూజన్ లాగా ఎవరి గెస్ట్లకి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. సో అందుకే ఈరోజు ఈ రెస్టారెంట్లోకి వెళ్ళి అసలు అంబియన్స్ ఎలా ఉంది, మనకి షెఫ్ ఏ ఫుడ్ ఐటమ్స్ నేర్పిస్తాడు, అసలు ఫుడ్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి కదా. ఇంకెందుకు లేట్, కమ్ లెట్స్ గో. రెస్టారెంట్లోకి వచ్చేసాను నేను. మెన్యూలో చూస్తుంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇటు సైడ్ చూస్తాను. చికెన్ కబాబ్, మటన్ కబాబ్, చికెన్ బిర్యానీ, పులావ్ చికెన్, ఉలవచారు పులావ్. మెన్యూలో ఏ ఐటమ్ చేసినా తినాలి అనిపించేస్తుంది. అంత నోరు ఊరుతున్నాయి ఏది చూసినా సరే. సో చికెన్ కబాబ్ దగ్గర నుంచి ఉలవచారు, ఓరుగల్లు, పచ్చి పులుసు వరకు అన్నీ ఉన్నాయి. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇవన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో పర్టికులర్గా ఒక్కటి అని కాదు, అందుకే ఏం చేస్తా అంటే సర్వర్ని పిలిచి ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ ఎక్కువగా అందరూ ఇష్టపడే ఐటమ్స్ ఏముంటాయి అవి తెమ్మని చెప్పేస్తా. అది బెటర్ కదా. సో దట్ అవి నేను టేస్ట్ చేయడం కుదురుతుంది. ఎందుకంటే ఇవి చాలా ఇన్ని చూసి నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి, ఏమి ఆర్డర్ చేయాలో నాకే తెలియట్లేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద వెయిటర్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వాట్స్ యువర్ నేమ్? ప్రభాస్. అచ్చా, అమర్ సింగ్. నేను యాక్చువల్గా మెన్యూ అంతా చూసాను. ఏది చూసినా టేస్ట్ చేయాలి అనిపిస్తుంది. సో ఇక్కడ ఫేమస్ అయినవి ఎక్కువ గెస్ట్ ఏది ఇష్టపడతారు, ఏమన్నా 2-3 ఐటమ్స్ నువ్వే తెచ్చేసాయి. ఓకేనా? థ్యాంక్ యూ. సో చూసారు కదా, నాకెందుకో మెన్యూ చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. అందుకే బెటర్ కదా అతనికే తెమ్మని చెప్పేసా. సో దట్ అతను ఇక్కడ ఫేమస్ అయినవి తెస్తే ఐ కెన్ టేస్ట్ అని మీకు చెప్పచ్చు. చాలా బాగుంది. ఇట్స్ నాట్ టూ స్పైసీ, అలాగని చెప్పగలేదు. పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి పెట్రోల్ బిర్యానీలోకి మనకు కావాల్సిన ఇప్పుడు కంజు పిట్ట, అట్ ది సేమ్ టైం నాటుకోడి అలాంటివి ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు బిర్యానీలో మన టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసిస్తారంట బిర్యానీలో అవి కలిపి. నైస్ ఐడియా కదా. సో దట్ మనకి టేస్ట్ తగ్గట్టు తినచ్చు. బాగుంది చాలా. అయితే ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి పాలమూరు గ్రిల్స్ అనేసరికి మనం బిర్యానీతో అవి రెగ్యులర్గా తింటూ ఉంటాము. కానీ పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్లో పాలమూరుకి సంబంధించిన చాలా ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో మనము షెఫ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఫేమస్ ఐటమ్స్ ఏంటి మనం నేర్చుకోవాలంటే ఎలా అని చెప్పేసి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద కిచెన్. మొత్తానికి మనం పాలమూరు గ్రిల్స్ కిచెన్లోకి వచ్చేసాము. మనతో పాటు ఉన్నారు షెఫ్ పరమేష్. హలో షెఫ్. సో ఎలా ఉన్నారు? సో నేను ఇప్పుడే డైనింగ్ హాల్కి వెళ్ళి చాలా యమ్మీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ చాలా టేస్ట్ చేశాను. 1 కాదు 2 కాదు. నూడిల్స్ దగ్గర నుంచి, రాగి సంకట్ దగ్గర నుంచి, మటన్, చికెన్, ఎవ్రీథింగ్.
ఎస్పెషలీ నాన్ వెజ్ ప్రియులకి అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. సో మనతో పాటు షెఫ్ ఉన్నారు కదా, అసలు షెఫ్ ఈరోజు ఏ ఫుడ్ ఐటమ్స్ మనకి నేర్పిస్తారో తన్నే అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మా ప్రేక్షకులకి ఈరోజు ఏ ఫుడ్ ఐటమ్స్ మీరు చేసి చూపిస్తారు? మటన్ దాల్చా, నల్లి వేపుడు, మటన్ దాల్చా. మటన్ దాల్చా అంటే మనం పాలమూరు పొట్టేలు దాల్చా అని చెప్తాం. ఓకే, పాలమూరు పొట్టేలు దాల్చా. నెక్స్ట్ నల్లి వేపుడు. ఓకే, నల్లి వేపుడు. ఒకటి బోన్లెస్ మటన్. యా షూర్. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? మటన్ దాల్చాతో స్టార్ట్. ఓకే, సో దానికి ముందుగా ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీరు చెప్పేస్తే. కావాల్సింది మనకు ఆయిల్ ఫస్ట్, దాంట్లో జీలకర్ర, ఎల్లిపాయలు కొంచెం లైట్గా దంచి పోపులో వేయాలి. ఫస్ట్ పోపులో వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు కావాలి, కొత్తిమీర, పుదీనా, కారం పొడి, ఓకే, ధనియా పొడి, గరం మసాలా అంటే దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా గ్రైండ్ చేసుకున్నాం కదా, సాల్ట్, పసుపు, చింతపండు. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. యా, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. దెన్ ఆయిల్ వాస్ట్. సో షెఫ్ ఆయిల్ వేసాం కదా, నెక్స్ట్ తర్వాత జీలకర్ర. ఓకే, ఎన్ని వేయను? తర్వాత అవి కూడా కొంచెం వేయండి. ఓకే, వేసిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తుంది. ఓకే, ఒకటి చాలు. జీరా, దెన్ గార్లిక్ అంటే వెల్లుల్లి వేసిన తర్వాత ఆనియన్స్ మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకొని ఆనియన్స్ వేసి దెన్ జస్ట్ ఒక్క చిల్లీ చాలు. సో షెఫ్ చెప్పండి, అసలు మీరు హోటల్ మేనేజ్మెంట్ చేశారా? హోటల్ మేనేజ్మెంట్ ఏం చేయదు అంటే మీకు ఇంట్రెస్ట్ ఇది? ఇంట్రెస్ట్ చాలా. మనం చిన్నప్పటి నుంచి అంటే 16 ఇయర్స్ నుంచి వెళ్ళి మనం ఈ ఫీల్డ్లోకి వచ్చిన. ఇప్పుడు నేను వచ్చి 27 ఇయర్స్ అవుతుంది ఇదే లైన్లోకి వచ్చి. అప్పటి నుంచి మనకు అది ఇట్లా పర్ఫెక్ట్. మనం చాలా దిక్కులో కూడా చేసినాం. అంటే ఓన్లీ హైదరాబాద్లో ఢిల్లీలో కూడా చేసినాను నేను. ఢిల్లీలో హోటల్ సిద్ధార్థ అని, అంటే మన ఫుడ్ ఫెస్టివల్ అని పోతుంటే అన్నట్టు ఇయర్లీ. అట్లా ఒక 8 ఇయర్స్ దాకా పోయినా అన్నట్టు. మనం పోయినప్పుడు అలా మన హైదరాబాద్ గురించి మొత్తం. ఓకే, సో హైదరాబాద్కి అంటే మన హైదరాబాద్ డిషెస్ని అక్కడ చేసే అన్నట్టు. ఫుడ్ ఫెస్టివల్ అని డిసెంబర్లో జరుగుతుంది. నవంబర్ నుంచి డిసెంబర్ అంటే ఒక నెల రోజుల దాకా మేము అక్కడనే ఉండేది అన్నట్టు. అంటే మన హైదరాబాద్ వంటలన్నీ అక్కడ చూపెట్టేది. మన అక్కడ కూడా కొన్ని ఇక్కడ హైదరాబాద్ నేర్చుకొని తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టినా నేను. మన హైదరాబాద్లో చాలా ఐటమ్లు ఒక 5-6 ఐటమ్లు కూడా తీసుకొచ్చి మన నిజాం క్లబ్ దాంట్లో కూడా చూపెట్టాను అన్నమాట. ఓకే, సో అంటే మన హైదరాబాద్ డిషెస్ ఏవి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడ్డారు? అండ్ మీరు ఏవేవి తయారు? మటన్ బిర్యానీ, మేతి చికెన్ అని చాలా ఫేమస్ అన్నట్టు నిజాం క్లబ్లో. మేతి చికెన్, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేయాలా? అదేంటంటే ఫ్లేవర్ కొరకు ఫస్ట్ దాన్ని అల్లం వెల్లిపాయ అన్నట్టు. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా. చాలా మంది కొత్తిమీర, పుదీనా లాస్ట్లో వేస్తారు కదా. మనం దీనికి ఇది మొదలే రావడం అంటే ముందు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా ఫ్లేవర్ వస్తుంది దీనికి. ఓకే సార్. ఇంకా పసుపు కొంచెం, పసుపు, కారం. పసుపు ఎంతైనా కొంచెం చాలు. మీరు ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు పాలమూరులో? ఇక్కడ వచ్చి మొదటి నుంచి వెళ్ళి ఇక్కడ మనమే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి ఎన్ని ఇయర్స్ అయింది? 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్. ఓకే, సో ఇక్కడ ఎలాంటి వంటలు చేస్తారు? సో షెఫ్, ఇక్కడ ఎలాంటి వంటలు చేస్తారు మీరు? చేసాము మటన్ బిర్యానీ. ఇక మేము స్టార్టింగ్ నుంచి వెళ్ళిందంటే నాటుకోడి చాలా ఇది చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ కొంచెం వాటర్ కొంచెం ప్లెయిన్ వాటర్ కొంచెం. మిర్చి పౌడర్ ఫుల్ అయినా. ఇంకొకటి, సో స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం స్పైస్ అంటే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కాబట్టి చాలా మంది కొంచెం స్పైస్ తగ్గించారు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది తర్వాత ఇది మటన్ ఏమైనా బాయిల్ చేయాలా? బాయిల్ ఏం లేదు, డైరెక్ట్ వేసేయాలి మనం. అచ్చా, ముందు జస్ట్ వాష్ చేసేసుకొని మటన్ని వేసిన తర్వాత వేసేయాలి. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ వేయాలి. ఈ వాటర్ వచ్చేసాను మొత్తం వేసాను. మొత్తం వేసేసాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది ఉడకాలన్నది. ఓకే, ఈ వాటర్లో ఉడకాలి.
సో దట్ ఆ ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్తుంది కదా. వెళ్తుంది. ఎంతసేపు కుక్ చేయాలి ఇది దీన్ని? ఉడకాలన్నమాట. యాక్చువల్లీ 75% ఉడకాలి ఇది. ఓకే. ఉడికిన తర్వాత మనం అంటే ఒకవేళ మనం ముందే బాయిల్ చేసేసుకుంటే అట్లా బాగుంటుంది. అలా టేస్ట్ పోతుందా? ఉండదు. సో చాలా మంది ఏం చేస్తారంటే టైం సేవ్ చేయడానికి మటన్ని ముందే బాయిల్ చేసేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అవన్నీ ఉంటే వాటిలో కలిపేస్తారు. సో అలా చేస్తే ఫ్లేవర్ పోతుందని మన షెఫ్ చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం అలా చేయకుండా కొంచెం అంటే మీకు లీజర్గా ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే మచ్ బెటర్. సాల్ట్ ఎప్పుడు వేస్తాం? లాస్ట్. సాల్ట్ ఇప్పుడు వేస్తే ఏంటంటే ఉడకదు అన్నట్టు జల్దీ మనం. ఓకే. సో లాస్ట్లో వేస్తామా? లాస్ట్ వేస్తాం. ఓకే. సో మటన్ వేసేసారు కదా, ఈ వాటర్ ఇవన్నీ అంటే ముందు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు, జీరా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసిన తర్వాత దెన్ వాటర్ కూడా వేసేసుకున్నాం, ప్లెయిన్ వాటర్. ఆ తర్వాత మటన్ వేసుకున్నాం. హాఫ్ అన్ అవర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ బాయిల్ అయింది అంటే దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చింతపండు రసం పోయాలి. ఓకే. నెక్స్ట్ చింతపండు రసం చింతపండు అండ్ రసం పోసిన సాల్ట్. తర్వాత చింతపండు వేసిన తర్వాత మనం ఒక 4 ఐటమ్స్ వేసిన గరం మసాలా. ఈ 4 ఐటమ్స్ వేయాలి. దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా. ఓకే. ముందే అవన్నీ గ్రైండ్ చేసి అది పెట్టుకోవాలి. ఏంటంటే పౌడర్ కొంచెం చేసి పౌడర్ చేసి కాదు, డైరెక్ట్ డైరెక్ట్ వేసేసి. వేసేయాలి కొంచెం. సో షెఫ్ చెప్పండి, ఇంకా పాలమూరులో ఏమేమి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి? ఫేమస్ ఏంటంటే గురుమూర్తి జాతర అని పాలమూరులో ఉంది. కురుమూర్తి. ఓకే. కురుమూర్తి జాతర. జాతర దగ్గర మా ఎండి గారు అక్కడికి పోయి అక్కడ చూసి పేరు పెట్టింది అన్నట్టు. పాలమూరు గ్రిల్ అని ఎట్లా పెట్టాలని తీసుకొచ్చి తెలంగాణ పేరు బాగుంటుంది. అదే గ్రిల్ అది ఇయర్లీ ఒకటే 1 month నడుస్తుంది అన్నట్టు. అది ఓకే. 1 month నడుస్తుంది అన్నట్టు. అది అంటే ఆ జాతర అక్కడ ఆ నడుస్తుంది. జాతర 1 month నడుస్తుంది. ఓకే. అంటే ఆ జాతరలో మన జాతరలో ఇవి సీకులు కంపల్సరీ. యాక్చువల్లీ ఏంటంటే దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకుని వచ్చినాక ఈ సీకులు కంపల్సరీ తింటారు. సీకులు అంటే ఇప్పుడు మనం మన దగ్గర కబాబ్స్ అంటాం కదా, కబాబ్స్. అవి న్యాచురల్ ఫుడ్ అన్నట్టు. కాలి, ఉప్పు, కారం అటువంటివి ఉంటాయి. మన ఇప్పుడు మన హైదరాబాద్ ఫుడ్ లాగా ఉండే అన్నట్టు. అంటే ఏమి ఆర్టిఫిషియల్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ మొత్తం అన్ని నేచురల్గా అవి అట్లా ఉంటాయి అంట. అవి పెడతారు. అయితే అది ఎప్పటికీ దొరకాలని మా సార్ ఇక్కడ తీసుకొచ్చి ఎండి గారు ఓకే ఇక్కడ అది పెట్టారు. సో షెఫ్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికింది, 75% ఉడికింది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి మనం? మన చింతపండు రసం. ఓకే. చింతపండు రసం. చింతపండు ఎంత ఎప్పుడు అంటే ఎంత టైం నానబెట్టుకోవాలి? అంటే దాని తగినంత మొత్తం వేసేయండి మొత్తం పడుతుంది. ఓకే. 75% ఉడికిన తర్వాత చింతపండు రసం వేయవలసి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనం ఏంటంటే దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరం అన్నీ కొంచెం కొంచెం. దాల్చిన చెక్క ఒకటి ఒక పీస్ చాలు. ఓకే. ఒకటి అది సాజీరా కొంచెం జస్ట్ ఒక సాజీరా చాలా చాలు. ఓకే. ఇలాచి కూడా, ఇలాచి ఇలా ఎన్ని వేయాలి? 3 వేయండి. అది ఇదే ఘాట్ వస్తుంది అన్నట్టు. ఇది ఉడికిన తర్వాత దీని ఫ్లేవర్ దిగి కొంచెం ఘాట్ అనేది. ఓకే. సో ఇక్కడ మీరు ఇది సర్వ్ చేస్తారు కదా, సో ఎలా ఉంది రెస్పాన్స్? గెస్ట్ ఏమంటారు? గెస్ట్ ఏమంటారు మాకు ఐటమ్ వెళ్ళిపోతుంది. ఇక మేము చెప్పలేము. ఇక మేము అడగడం కూడా ఇది మాకు టైమే ఉండదు అన్నట్టు. అంటే మీరు గెస్ట్తో ఇంటరాక్ట్ అవ్వరా వెళ్ళి? ఉండదు మేడం అట్లా. సో నెక్స్ట్ సాల్ట్ వేయలేదు షెఫ్? సాల్ట్ ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వెళ్ళాలంటే ఉడకని కొరకు జల్లి ఉడకదు అన్నట్టు. ఇప్పుడు వేస్తే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ కర్రీ చేసినా సాల్ట్ ముందు వేయద్దు. వేయకపోతే బెటర్. మనకి జల్దీ కావాలి అనుకుంటే మాత్రం సాల్ట్ ఫస్ట్ వేయాలి. ఓకే. సో విన్నర్గా చాలా మంది ఏం చేస్తారంటే అన్నీ వేసేసి సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తారు సో దట్ వేపర్కి కుక్ అయిపోతుందని. కానీ సాల్ట్ వేస్తే లేట్ అవుతుందంట. సో రిమెంబర్ దిస్. సో సాల్ట్ ఎంత వేయను? 1 స్పూన్ వేయను. హాఫ్ చాలా? ఓకే. మంచి స్మెల్ వస్తుంది షెఫ్ చాలా. ఇది దేంతో కాంబినేషన్? రైస్ తోట లేకపోతే రోటీ తోట? బగారా రైస్. బగారా రైస్ తోట. బగారా రైస్ అంటే మనం తెలంగాణ బగారా రైస్ అంటాం, బయట వాళ్ళు పులావ్ అంటారు. పులావ్. సో ఈసారి ఇంట్లో సండేస్ ఆర్ ఏదైనా అకేషన్ అప్పుడు బగారా రైస్ చేస్తే దాంతో కాంబినేషన్ ఇది చేయండి, సూపర్గా ఉంటుంది. సో ఇది ఎంతసేపు కుక్ అవ్వాలి? ఇది ఆల్మోస్ట్ ఇంకొక 20 నిమిషాలు అట్లా అయితే రెడీ మేడం. షెఫ్ ఇంకా ఇక్కడ ఇంకేం వెరైటీస్ చేస్తారు? నేను మెన్యూ చూస్తే ఆల్మోస్ట్ 100+ ఉన్నాయి. సో మీరు పర్సనల్గా ఇంకేం చేస్తారు? మనం గోంగూర మటన్ చేస్తాం. యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ అంత తయారు చేసింది ఉంటుంది. ఒకసారి చాలా చేస్తాం అన్నట్టు. షెఫ్ ఏంటంటే ఇది అవ్వలేదు కానీ ఈ స్మెల్ ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఐ జస్ట్ వాంట్ టేస్ట్ ఇట్ అంతే. సో నేను ఫస్ట్ అవ్వకముందే జస్ట్ ఐ టేస్ట్ ఇట్ షెఫ్. టూ గుడ్. చాలా బాగుంది. ఇప్పుడే చింతపండు వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా తగులుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం పప్పు వేయాలి.
ఓకే. పప్పులు 2 ఉండాలి, శనగపప్పు కందిపప్పు 2 ఈక్వల్. ఓకే. సో చూసారు కదా మటన్ దాల్చాకి శనగపప్పు అండ్ కందిపప్పు 2 సేమ్ క్వాంటిటీయా? ఓకే, సేమ్ క్వాంటిటీలో తీసుకొని మనం ఎలాగైతే పప్పు తాలింపు ఎవ్రీథింగ్ అంతా సేమ్ ఉడకబెట్టి. ఓకే, మనం యాజ్ ఇట్ ఈజ్ పప్పు ఎలా చేసుకుంటామో అలాగే చేసేసి దాన్ని మటన్ కుక్ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేస్తారంట. సో అందులో టమాటో కూడా టమాటో యాడ్ చేస్తారా? అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పప్పే. యా, సేమ్. సో పప్పు వేసేసేయాలి. సో చూసారు కదా, ఇట్స్ క్వైట్ డిఫరెంట్ మటన్ అండ్ పప్పు. సో ఇంకా ఏ ఏరియాస్లో ఈ మటన్ దాల్చా ఎక్కువగా తింటారు సార్? ఎక్కువ మన హైదరాబాద్లో ఎక్కువ తింటారు. అంటే మెయిన్ నవాబ్, మన నిజాం నవాబ్ ఎక్కువ దీన్ని లైక్ చేశారు. ఓకే. సో విన్నారు కదా, మన నిజాం నవాబ్స్ ఎక్కువగా ఇది ప్రిఫర్ చేసేవాళ్ళంట. సో అందుకే ఏమో వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు, అట్లుంటుండే. సో ఇంకేమన్నా అయిపోయిన చేయాలి తర్వాత దీన్ని మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసే ఉడికింది, ఇది అయిపోయిన తర్వాత మనం తాలింపు పెట్టాలని. ఓకే, తాలింపు వేసేసేయాలా? సో అంటే మనం ఆల్రెడీ మటన్ తాలింపు వేసాము, పప్పు వేసాము కదా. మనం మన తెలంగాణ పోపు అంటాం మనం. ఆ పోపు పెట్టాలి. మనం ఆల్రెడీ అంటే మటన్ చేసాము, అది వేరు ఇది వేరు. ఓకే. సో పోపు దేంట్లో వేస్తాము? జీరా దీంట్లో పెట్టేద్దాము. సో విన్నారు కదా ఓకే, అది అయిపోయింది. సో విన్నారు కదా, మటన్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత జస్ట్ పోపు వేసుకోవడమే. దీనికి పోపు పెట్టడానికి రీజన్ ఏంటి షెఫ్? అంటే ఇదే మనకు మెయిన్. ఇది ఈ డిష్ లో ఇదే మెయిన్, పోపు మెయిన్ కదా లాస్ట్. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే మన నిజాం క్లబ్ లో ఇది తాలింపు పెడితే అసెంబ్లీ వేపీస్ అంతా చూసారే దాల్చా రెడీ అయిందని చాలా ఇది అవుతుందనంట. ఓకే, నెక్స్ట్ ఏమేమి వేయాలి ఇందులో? మనం జీలకర్ర. ఓకే, ఫస్ట్ ఇది ఎల్లిపాయ. ఫస్ట్ ఎల్లిపాయ. సో పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎన్ని వెల్లుల్లిపాయలు? ఒక 3-4. ఓకే, అంటే మన టేస్ట్కి తగ్గట్టు కదా, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ జీరా వేయాలా? జీరా వేసాను. ఓకే, తర్వాత ఒక మిరపకాయ, ఎండుమిర్చి ఒకటి 2 ముక్కలు వేసాను. ఓకే, తర్వాత కరివేపాకు. చాలా ఇంకంతేనా? ఓకే. ఓకే. సో పప్పు కూడా వేసేసుకున్న తర్వాత పప్పుతో ఒక 5 minutes ఉంచి దగ్గరికి అయిన తర్వాత అప్పుడు పోపు వేసుకోవాలి. రెడీ అయిపోయింది మేడం ఇది. పోపు కూడా వేసాం కాబట్టి బాగా ఫ్లేవర్ అంతా మటన్కి పట్టేసింది బాగా. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇట్స్ సో యమ్మీ. స్మెల్ కూడా హాఫ్ మటన్ కుక్ అవ్వగానే సూపర్ స్మెల్ వస్తుంది. మటన్తో పాటు సూప్ కూడా చేసి తింటే ఇంకా బాగుంటుంది. సూపర్గా ఉంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఇఫ్ ఇట్ ఆల్ మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే, అందులోనూ మటన్ ఇష్టము అయితే, యూ హ్యావ్ టు ట్రై ఇట్. ప్రొసీజర్ చాలా ఈజీ. ఓన్లీ థింగ్ ఇస్ మటన్కి కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి, బట్ యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఈవెన్ ఇది రోటీలోకి, నేను చెప్పాను కదా బగారా రైస్ అని, నాకు తెలిసి రోటీలో కూడా చాలా బాగుంటుంది. చాలా యమ్మీగా ఉంది. మటన్ దాల్చా టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయాలి, నేను ట్రై చేయాలి. సో మన షెఫ్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఏ ఫుడ్ ఐటమ్ మనకి టేస్ట్ చూపించబోతున్నారు అడుగుదాం. సో షెఫ్, నెక్స్ట్ ఏ ఐటమ్? నెక్స్ట్ మనం పొట్టేలు నల్లి వేపుడు. పొట్టేలు నల్లి వేపుడు. వావ్, సౌండ్స్ ఇంట్రెస్టింగ్. సో ముందు దీనికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం మనకి? ఓకే, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని వాటర్ వేయాలా? ఓకే. సో స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ వేసేసేయాలి. ఓకే, ఇవి మటన్ బోన్స్. మటన్ అంటే నల్లి అన్నట్టు. నల్లి మటన్ కూడా ఉంటుంది. ఈ అందరూ అంటే నల్లి అంటే ఉత్తి నల్లి అనుకుంటారు, దీనికి ఇది కూడా ఉంటే జర బాగుంటుంది. ఓకే, అంటే కొంచెం ఫ్లెష్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. దీంట్లో అల్లం వెల్లుల్లి వేసాను. ఓకే, మొత్తం 1 స్పూన్ అయినా. ఓకే. సో షెఫ్, మనము అంటే మటన్ షాప్కి వెళ్ళి ఏమని అడగాలి? నల్లి బోన్స్ అంటే నల్లి బోన్ అంటే బోన్ మ్యారో అంటారు, అదే కదా? ఓకే. అంటే మీరు కొంచెం ఫ్లెష్తో తీసుకున్నారు కదా, సో దట్ ఇది 2 కలిపితే బాగుంటుంది. క్వాంటిటీ కూడా కనిపించాలి వాళ్ళకు. ఉట్టి నల్లి అంటే దాంట్లో తిన్నాక ఏమి ఉండదు దానికి. అంటే దీనికి ఇది కూడా ఉంటే తిన్నట్టు ఉండదు కదా.
ఉట్టి నల్లి అయితే మిర్చి పౌడర్ కొంచెం మిర్చి పౌడర్, కొంచెం పసుపు కారం. ముందు పసుపు కారం వేసేస్తాం, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొంచెం ఉడకాలి కొంచెం ఉడికిన ఓకే. తర్వాత సో కొంచెం సేపు బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఈ ఫుడ్ ఐటమ్ ఎక్కడ ఫేమస్? ఇది కూడా మెయిన్ అంటే నవాబు ఫుడ్ అంటే మన అచ్చా, హైదరాబాద్ ఇదంతా- తెలంగాణ ఫుడ్ యాక్చువల్లీ ఇదంతా ఓకే, నవాబ్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ కదా. తినేవాళ్ళు ఇది. ఓకే, కాకపోతే అది ఎక్కువ ఇన్ని రోజులు బయటకు వెళ్ళలేదు, ఇప్పుడు మనం బయట పెడుతున్నాం ఇది. యా. సో ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత మన ట్రెడిషన్ అండ్ మనకి సంబంధించిన వంటలన్నీ మనము మనం ఇప్పుడిప్పుడే బయట పెడుతున్నాం. యా, బయట బయట పెడుతున్నాం. పెడుతున్నాం వాటిని. ఈవెన్ చాలా స్టార్ హోటల్స్లో కూడా ముందు వేరే వేరే డిషెస్ ఉంటుండే, కానీ ఇప్పుడు రీసెంట్గా దేవ్ స్టార్టెడ్ మెన్యూలో యాడ్ చేస్తున్నారు. మన అంటే ఇక్కడ ఇప్పుడు మన దాంట్లో అంటే తలకాయ కూర, బోటి ఇవన్నీ చాలా మన దగ్గర నడుస్తుంటుంది. అంటే మనం అవి బయట పెట్టలేము. బోటి అంత సింపుల్గా తీసేస్తారు, కానీ అదే చాలా హెల్దీ ఫుడ్, చాలా యా. సో విన్నారు కదా. అది ఎక్కువ ఇది చేయలేమని ఉంటుంది. ఓకే, సో ఇది దీనికి ఏది కాంబినేషన్? దీని కాంబినేషన్ ఏమో డైరెక్ట్ ఇది డైరెక్ట్ తినడమేనా? డైరెక్ట్ రోటీలు అయినా కూడా తినొచ్చు మనం. ఓకే, అంటే కొంచెం జ్యూసీగా కొంచెం ఉంటుంది. లైట్గా అంటే మనం మీరు ఫ్రై పెడతాం. అన్నారు కదా. మనం ఇట్లా చేసిన తర్వాత ఏంటంటే లైట్గా మనం తర్వాత వేస్తాం అన్నట్టు. కొంచెం వాటర్ ఇట్లా వేసి కొంచెం లైట్గా So that అంటే soup లాగా ఉంటే- లైట్గా నెక్స్ట్ ఇది ఎంతసేపు కుక్ ఇది అయ్యే వరకు ఉడకాలి. కొంచెం? కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే, అంటే మనకి ఎలా తెలుస్తుంది కుక్ అయినట్టు? అంతే, వాటర్ అంతా చూడాలన్నమాట. డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, లేకపోతే Actually ఏంటంటే మేము రెగ్యులర్ మాకు తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో పోసినాక ఇంత వాటర్కి ఇంత అయితే తెలిసిపోతుంది. 26 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ మాత్రం తెలియదా? తెలిసిపోతుంది ఆల్రెడీ. తెలిసిన తర్వాత ఆల్రెడీ ఉడికింది మాకు. అయితే దీన్ని బట్టి కూడా కలర్ని కూడా బట్టి చెప్పేస్తుంది. చెప్పేసి సో ఇది ఆల్మోస్ట్ కుక్ అవుతుంది, కానీ ఇంకొక 20 minutes to హాఫ్ అన్ అవర్ కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే మటన్ కదా, కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనం ఇది టేస్ట్ చేయాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే. సో పాలమూరు పొట్టేలు నల్లి వేపుడు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటో కనుక్కుందాం షెఫ్ని. షెఫ్ ఆల్మోస్ట్ మనకి Almost మొత్తం all ఉడికిపోయింది. ఉడికిపోయింది. మీరు ఏమో వేపుడు అన్నారు, ఇది చూస్తే కొంచెం వెట్గా ఉంది. సో ఏం చేయాలి నెక్స్ట్? మేడం దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. సో ఇందులోనే వేసేసుకోవాలా? దీంట్లో కొంచెం లైట్ ఆయిల్. ఓకే, సో కుక్ అయిన తర్వాత Cook దాంట్లోనే ఆయిల్ కొంచెం. వేసేసుకో, అంటే కొంచెం వాటర్ బస్ డ్రైన్ చాలు. అయిన తర్వాత ఓకే. అందులోనే ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కొంచెం నెయ్యి కూడా వేయండి. కొంచెం నెయ్యి. లైట్గా ఎందుకంటే అది నెయ్యి ఎందుకు వేస్తారు? ఎందుకంటే దీంట్లో కొంచెం ఘాటు ఉన్నట్టు ఉంటుంది, అది కొంచెం ఇది చేసినట్టు ఉంటుంది. ఓకే, కొంచెం సో నెయ్యి flavor చాలా కొంచెం వేసుకోవాలి, హాఫ్ స్పూన్ కంటే తక్కువ. కొంచెం ఉల్లిగడ్డ ముందే ఇవి ఆయిల్లో వేపి పెట్టారు కదా. ఓకే, సో ఎన్ని వేసేసాయినా? చాలు. కొంచెం కొత్తిమీర, పుదీనా, పుదీనా, కొత్తిమీర చాలా. చాలు. ప్లస్ కొంచెం కరివేపాకు కూడా కొంచెం. సో ఆల్మోస్ట్ ఇది నల్లి మొత్తం ఉడికిన తర్వాత దీంట్లోనే ఆయిల్ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ ముందే మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. గరం కొంచెం మసాలా. లైట్గా నెయ్యి, కొంచెం గరం మసాలా, గరం మసాలా పౌడర్. కొంచెం లైట్ చాలు. గరం మసాలా చాలా కొంచెం చాలు. సాల్ట్, సాల్ట్ 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 వేయనా? సాల్ట్ కూడా కొంచెం. సో సాల్ట్ మనకి నచ్చినంత. ఈ మధ్య చాలామంది సాల్ట్ తగ్గించేశారు డ్యూ టు సమ్ హెల్త్ ప్రాబ్లమ్. సో ఎవరికి నచ్చినంత అంత సాల్ట్ వేసుకోవచ్చు. మనం రెడీ అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది వేపుడు. సో డీప్ అంటే మనకి ఇఫ్ అట్ ఆల్ మనకి డీప్ ఫ్రై ఇష్టం అంటే ఎక్కువసేపు వేపుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. లేదు కొంచెం వెట్టిగా ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం జస్ట్ సెమీ ఫ్రై అవ్వగానే తీసేసేయచ్చు. లేకపోతే మనం కుక్ అవుతున్నప్పుడు కొంచెం ఆ వాటర్ కూడా తీసి తర్వాత మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు కూడా. సో దట్ మనకి కొంచెం లిక్విడ్గా ఉంటుంది, లిక్విడ్ ప్లస్ ఫ్రై, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎస్పెషల్గా రోటీస్ వాటిల్లో. అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే, ఆఫ్ చేసేద్దాము. సో పొట్టేలు నల్లి వేపుడు రెడీగా ఉంది. సో ఐ టేస్ట్ అండ్ మీకు చెప్తాను ఎలా ఉందో. సో టేస్ట్ చేసేద్దామా? చూస్తుంటే నోట్లోంచి వాటర్ వస్తున్నాయి. వెరీ యమ్మీ. టూ గుడ్, చాలా చాలా బాగుంది. మీకు ఈ ప్రాసెస్ తెలిసింది అండ్ మోర్ ఓవర్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి యూ కెన్ జస్ట్ ట్రై అవుట్. ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా, ఎస్పెషల్లీ సండేస్ మీరు ఎక్కువగా నాన్ వెజ్ ప్రిఫర్ చేసినప్పుడు ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఐ రియలీ లైక్డ్ ఇట్. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. రాగి సంకటి నుంచి హైదరాబాదీ బిర్యానీ వరకు ఏదైనా సరే యమ్మీగా సూపర్గా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేశాను కదా, అందుకే మీకు చెప్తున్నా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ ఎపిసోడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా 2 కొత్త డిషెస్ నేర్చుకున్నారు అండ్ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ అన్నీ చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. నెక్స్ట్ వీక్ మరో యమ్మీ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్.